హాయ్ అండి అందరికీ ముందుగా మొదటి శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలండి. నేనైతే ప్రతి ఫ్రైడే లాగానే ఈ ఫ్రైడే కూడా పూజ అయితే చేసుకుంటాకి రెడీ అయితే అవుతున్నాను. ఎప్పుడు కూడా నైవేద్యం కింద బనానాస్ కానీ లేకపోతే చక్కెర బెల్లం ఏదైనా పెట్టి నేనైతే పూజ అయితే చేసుకుంటాను. రమారవి గారి వీడియోస్ అయితే అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. నిన్ను కూడా అలానే శ్రావణ మాసం గురించి తెలుసుకోవడానికి చూస్తున్నప్పుడు రమారవి గారు చెప్పారు, ఈ శ్రావణ మాసం అంతా శనగలతో కానీ పెసరపప్పు బెల్లం పాయసం కానీ దేవుడికి పెడితే మంచిదని. ఇంకా నేను ఒక క్షణం కూడా ఆలోచించకుండా షాప్ నుంచి అయితే శనగలు అయితే తీసుకొచ్చి నానబెట్టేశాను. నానబెట్టేసి పొద్దునకైతే అవి నానిపోయాయి. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నా తలస్నానం కూడా అయిపోయిన తర్వాత పూజ గదంతా రెడీ చేసుకున్న తర్వాత నేనైతే శనగలను అయితే తాలింపు పెట్టుకొని దేవుడికైతే నైవేద్యంగా పెట్టుకున్నాను. మరి మీరు శ్రావణ మొదటి శుక్రవారం మీరు పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ అయితే